తర్వాత 18వ తారీఖు మరి నిర్మల్ జిల్లా కేంద్రానికి గౌరవ పద్మశ్రీ మందకృష్ణన్న గారు రాబోతున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఎంతమంది వికలాంగులు ఉంటే అంతమంది వికలాంగులు పూర్తి అంగవైకల్యం గలవారు మరి భర్తను కోల్పోయినటువంటి మరి నా జాతి బిడ్డలు నా జాతి అక్కలు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నిర్మల్ జిల్లాకు మరి పింఛన్లు పెంచుతానని చెప్పేసి పింఛన్లు పెంచలేడు మరి ఆ పింఛన్లు కూడా మనం పెద్ద ఎత్తున మరి సాధించుకోవాలంటే మరి అన్నగారి పోరాటంలో మనం సాధించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బలంగా తీసుకొని రేపు జరగబోయే మరి ఏదైతే మరి సన్నాహక మహాసభ ఉందో దానికి ముఖ్య అతిథులుగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణన్న గారు రాబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్క తల్లులు సోదరులు ప్రతి ఒక్కరు వచ్చి పెద్ద ఎత్తున అదే రోజు 18వ తారీఖు రోజే మనము వచ్చే నెల 13వ తారీఖు మరి నిర్మల్లో ఏదైతే నిర్వహించబోతున్నామో గౌరవ పద్మశ్రీ మందకృష్ణన్న గారి నాయకత్వంలో ఏదైతే మనము గర్జన ఇస్తున్నామో ఆ గర్జన ఎలా ఉండబోతుందో వచ్చే నెల 13వ తారీఖు మరి రేపు మనం 18వ తారీఖే మనం చూపెట్టాలని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆ పోరాటం అంటే ఏంటో ఏ విధంగా ఉండాలనేది మనం నిర్మల్ జిల్లాలోనే గౌరవ పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మనం చూపెట్టాలి కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి, ఖచ్చితంగా రావాలి, మన పోరాటం చెయ్యాలి, మరి ప్రభుత్వం పైన పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలి. మరి మన గౌరవ పద్మశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మరి అన్ని వర్గాల కులాలను ఈరోజు ఏకం చేసుకొని మరి అన్నగారు ఏదైతే మరి ఆదేశాలు జారీ చేశారో దాన్ని అనుసంధానం భాగంలోనే ఈరోజు కుబీరు మండల కేంద్రంలో అన్ని వర్గాల కులస్తులతోని ఈరోజు నేను గేజర్ కావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లకు ముందు ఏదైతే మేనిఫెస్టో పెట్టింది మరి వికలాంగుల సోదరులకు 2,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి వికలాంగుల సోదరులకు 4,000 రూపాయలు కాస్త 6,000 చేస్తానని చెప్పేసి మాట చెప్పడము, అలాగే ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు కాస్త 4,000 చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఒంటరి మహిళలకు కూడా మరి 2,000 కాస్త 4,000, అలాగే బీడీ కార్మికులకు కూడా 2,000 చేస్తానని చెప్పేసి 2,000 కాస్త 4,000 చేస్తానని చెప్పేసి మనకు మాట ఇవ్వడం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో మరి మనకు మభ్యపెట్టి మనకు మాట ఇచ్చి మరి ఏదైతే 2,000 పింఛన్ నేను 4,000 ఇస్తానక్క, 4,000 పింఛన్ నేను 6,000 ఇస్తానక్క అని చెప్పేసి ఈరోజు మనల్ని మభ్యపెట్టి ఓట్లేసుకొని మరి గద్దెనెక్కిండు. మరి గద్దెనెక్కున్న తర్వాత ఆయన కంటికి మరి అన్ని వర్గాల కులాలకు చెందినటువంటి మరి నా వికలాంగుల సోదరులు కనిపిస్తలేరా, నా వికలాంగుల చెల్లెలు కనిపిస్తలేరా, మరి నా పూర్తి అంగవైకల్యంగా నా తల్లులు కనిపిస్తలేరా, మరి ఒంటరి మహిళలు అంటే భర్తలను కోల్పోయినటువంటి నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెలు కనిపించట్లేదా?